గ్రంథములో గల భాగము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 13, 14, 15 వచనాలలో గల భాగము ఉండటం. సహోదరులు సాల్మన్ గారు లేచి నిలబడి చదివినిపిస్తారు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 13, 14, 15 వచనాలలో గల భాగం. రెండవ దినమున జనులందరికీ పెద్దలను, ప్రధానమైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రీయ యెజ్రాయేలుకు కూడి వచ్చింది. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములను చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలు పర్ణశాలలో నివాసము చేయమని వ్రాయబడి కనబడలేదు. మరియు వారు పట్టణము అన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసిందేమనగా, మీరు పర్వతములకు పోయి ఒలివ చెట్టు కొమ్మలను, అడవి ఒలివ చెట్టు కొమ్మలను, గుత్తి చెట్టు కొమ్మలను, ఈత చెట్టు కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్టు కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలను కట్టవలెను. ఈ వాక్యం ఏంటంటే, ఇశ్రాయేలీయులు మీద తర్వాత 9వ అధ్యాయము కూడా చదువుకొని ఉపవాస కూడిక కొరకు సిద్ధపడుతున్నారు. దేవునితో సహవాసం చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకు నెహెమ్యా, ఎజ్రా వాక్యము వినే ఆసక్తి కలిగిన వారినందరినీ కూడబెట్టి, వాక్యము వినే ఆసక్తి కలిగిన వారినందరినీ కూడబెట్టి, ఎందుకు మాట్లాడాలంటే ఆ 8వ అధ్యాయము ప్రారంభంలోనికి మీరు వెళితే వాళ్ళు ఎండలో కూర్చొని మధ్యాహ్నం వరకు ఎండలో కూర్చొని ఎజ్రా చెప్పే వాక్యాన్ని విన్నారు. వాళ్ళు వాక్యాన్ని విని దానిని బట్టి వారు చేసిన పని ఏంటంటే, నెహెమ్యా, ఎజ్రాలు మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇదిగో మీరు ఉపవాసం ఉండాలనుకుంటున్నారు కదా, దేవుడితో సహవాసం చేయాలనుకుంటున్నారు కదా, మరి ఈ దినాల్లో మీరు ఏం చేయాలి అంటే, మీ కొరకు ఒక పర్ణశాల కట్టుకొనుడి, మీ కొరకు ఒక పర్ణశాల కట్టుకొనుడి. పర్ణశాల ట్యాబర్నకల్, ఒకవేళ పాత నిబంధనలో దేవుని నివాసం, కానీ పర్ణశాల ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి నివసించడానికి మాత్రమే. ఎన్టీ రామారావు పర్ణశాల కాదండి. ఇది దేవుని బిడ్డ దేవునితో సహవాసం చేయడానికి ఏర్పాటు చేయబడిన ట్యాబర్నకల్. ఆ అందులో నేను నా దేవుడి ఇద్దరుగా ఉంటాం, ఎవరు ఉండరు. నేను నా దేవునితో సహవాసము అక్కడ నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు, సమయాన్ని బట్టి నేను తర్వాత ధ్యానం చేయండి. ఆ పర్ణశాల కట్టుకొని ఆ పర్ణశాలలో దేవునితో సహవాసం చేయడానికి నా మొట్టమొదటి మాట, ఈ 40 దినాలలో మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ హృదయాన్ని ఒక పర్ణశాలగా పట్టుకొని, మీ జీవితాన్ని ఒక పర్ణశాలగా పట్టుకొని 40 దినాలు దేవునితో ఏకాంత సహవాసం చేయడానికి మీరు ఈ దినాన్ని ప్రారంభిస్తున్నారు. ఏమో మరి మీరు ఎంతమంది ఏ తీర్మానాలతో ఇవాళ దేవాలయానికి వచ్చారో నాకు తెలియదు. ఉపవాస సహవాసం కొరకు మీ తీర్మానాలు ఏంటో నాకు తెలియదు. కానీ పర్ణశాల అనుభవంలోనికి రావడానికి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. మీ హృదయాన్ని ఒక పర్ణశాలగా పట్టుకోండి. ఆ పర్ణశాలకు 4 కొమ్మలు వేయమన్నాడు. మిగతా కొమ్మలు చిల్లర పల్లర ఏవి వేసినా 4 ప్రధానంగా 4 కొమ్మలు వేయమన్నాడు. మొట్టమొదట ఒలీవ కొమ్మ దైవ గ్రంథంలో చిన్న బిడ్డలకు గుర్తు. నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు యు మస్ట్
be a baby, a newborn baby. పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన నీవు చిన్న పిల్లవాడే కావాలి. లేత ఒలీవ కొమ్మ అంటారు. ఈ పిల్లలు ఒలీవ మొక్కల వలె. చాలాసార్లు చెప్పాను. అంజూరపు చెట్టు ఇంట్లో తండ్రి గుర్తు, ద్రాక్ష చెట్టు తల్లి గుర్తు, ఒలీవ చెట్టు పిల్లలు. పిల్లలు ఆడుకుని ఉంటారు తల్లిదండ్రులు. నీవు నీ దేవుని ఆడుకుని ఉండడానికి ఆ పర్ణశాలలోకి వెళుతున్నావు. నువ్వు చిన్న బిడ్డగా ఒలీవ ఆహారానికి గుర్తు, ఒలీవ ఔషధానికి గుర్తు. ఒలీవ ద్వారా నీవు ఆహ్లాదాన్ని పొందుతావు. అసలు గల్ఫ్ కంట్రీస్ లో ఆలివ్ ఆయిల్ అంటే చాలా పవిత్రమైనది. చాలా పవిత్రంగా చూస్తారు. వంట వండుతారు, దాంతో దీపాన్ని వెలిగిస్తారు. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెతో నీవు దేవుని సన్నిధిని ఆరాధించాలి అని లేవికాండము 24వ అధ్యాయం 3వ వచనం చెప్పింది. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె. సో ఒలీవ కొమ్మలు నీ గుడారములో మొట్టమొదటిగా ఉండాలి, నీ పర్ణశాల. రెండవది అడవి ఒలీవ కొమ్మ. అడవి ఒలీవ అనగానే అడవి ఒలీవ అభిషేకానికి సూచన. అమలు ఆనుకుని ఉన్న ఒలీవ కాదు, ప్రత్యేకించబడినది. ఇక దానిని గురించిన వివరణ మీరు రోమీలకు రాసిన పత్రికల్లో చూడవచ్చు. రోమా పత్రికలో అడవి ఒలీవ యొక్క ప్రత్యేకత 2-3 సార్లు వివరించాడు. ఆ అడవి ఒలీవ అభిషేకానికి మాత్రమే కాదు, ఆ అడవి ఒలీవ ఔషధాలకు కూడా అనేక విధాలుగా పనిచేస్తుంది. మూడవది, నీవు కట్టుకునే పర్ణశాల మీద గుంజి ఆకులు వేయాలి. గుంజి అనగానే నిత్యత్వానికి సూచన. చూడండి, కొన్ని ఆకులు తుంచి అక్కడ పడేస్తే మొక్కలు వచ్చేస్తాయి. ఆకులు తుంచి పడేస్తే అవి బతుకుతాయి. నీ నా జీవితాలు నిత్యత్వం. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వెళ్ళామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అనుకున్నామో, మనం నూతన జీవితంలోనికి అడుగు పెడుతున్నాం, నిత్యత్వములోనికి అడుగు పెడుతున్నాం. ఒలీవ, అడవి ఒలీవ, గొంజి. గొంజి చాలా నిత్యత్వం. ఎప్పుడు నిత్యత్వం. నీరున్నా లేకపోయినా అది బ్రతికే ఉంటుంది. అది నీటి కాలువల ఓరక నాటబడ్డదై ఆకు వాడక. దేవుని బిడ్డలు అలాగుణ ఉంటారు పర్ణశాలలో. అయితే అంత సుఖం అయితే ఇంకా బాగానే ఉందండి. 4వ బొమ్మ ఏంటి అక్కడ? ఈత బొమ్మ. ఈత బొమ్మకే ఉంటాయి అంటే శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితం. పర్ణశాలలో ఈ 40 దినాలు దేవుని సహవాసంలో ప్రవేశిస్తే తప్పకుండా శ్రమలలో కాలు పెడుతున్నాం, శ్రమలలో కాలు పెడుతున్నాం, శోధనల్లో కాలు పెడుతున్నాం, ఇరుకులు ఇబ్బందుల్లో కాలు పెడుతున్నాం. నువ్వు దేవుని బిడ్డగా ఉండడానికి ఈత కొమ్మను నువ్వు ఎప్పుడు తీసేయకూడదు. ఈత కొమ్మ దాని మీద నుండి అప్పుడప్పుడు నీకు గుచ్చుకుంటా ఉండాలి. మీరు ఎప్పుడైనా ఈత కొమ్మ గుచ్చుకుందా? మీకు మహాసలుపు. అది చాలా నొప్పి. నీ నా జీవితాలలో ఈ 4 కొమ్మలు నీ గుడారం మీద వేసుకొని నీవు దేవునితో సహవాసము చేయాలి. అది నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కావాలి. అందుకనే నేను ఈ దినాన్న ఉపవాసం ప్రారంభించే మీకు, దేవునితో సహవాసము ప్రారంభించే